హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టేషన్ గన్పూర్ దగ్గర తాందార్పల్లి తోటలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ రెండవ సంవత్సరం మ్యాంగో ప్లాంటేషన్ పెట్టేసి రెండవ సంవత్సరం అవుతున్నది. ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రజెంట్ రెండవ సంవత్సరంలో మొదటి క్రాప్గా మనం ఇక్కడ జలాలు ఈ విధంగా వచ్చేస్తున్నవి. ఇక్కడ మొత్తం మనం 10 ఎకరాలలో మొత్తం మ్యాంగో ప్లాంటేషన్ పెట్టాము. మనం మొక్కకు ఇక్కడ వచ్చేసి 18 అడుగుల దూరంలో మొక్కలు నాటాము. జలాలు వెరైటీస్ మోటోగ్రాఫ్గా మనం ఫస్ట్ ప్రాక్టికల్ కోసము కొన్ని కాయలు ఆపాము. ఆల్రెడీ పైన చెట్లకు మొత్తం పూత కటింగ్ చేసాము. కొత్త చిగురు వస్తున్నది. ఇది మొత్తం బెనేషా బంగినపల్లి మామిడి. మళ్ళీ ఇప్పుడు ఈ చెట్టు స్టేజ్ ఇలా ఉండగానే మళ్ళీ ఇంకొక 1 వీక్లో మొత్తం మనము చుట్టూ కటింగ్ చేస్తుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఇలా కటింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చెట్టు అనేది మనకు ఆకుల పరిమాణం బాగా పెరిగిపోయి చెట్టు గాలి దుమ్మరాలకు అడ్డం పడి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల అనేది మొదలు దొడ్డు కాకుండా చెట్టు అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మనం అలా కాకుండా ఇప్పుడు ఈ సీజన్లోనే ఇప్పుడు మనం వచ్చేసి ఏప్రిల్లో ఉన్నాము. ఏప్రిల్లో కూడా మనం కొమ్మ కటింగ్ చేస్తారా చేయరా అని అడుగుతుంటారు కొంతమంది. ఏప్రిల్లో కూడా మనం కొమ్మ కటింగ్ చేసుకోవచ్చు. కొమ్మ కటింగ్ చేసిన కింద అడుగు మన వాటర్ అనేది ఇలా ఉండాలి. మనకు వాటర్ ఉన్నప్పుడు ఏ సీజన్లో కొమ్మ కటింగ్ చేసినా కానీ చెట్టు డ్యామేజ్ కావు. ఇక్కడ మనం చూస్తున్నాము బంగినపల్లి మామిడి బెనీషా వెరైటీస్. ఇవి ఇప్పుడు ఇంకా పిందె స్టైజ్లో మీడియం సైజులో ఉన్నవి. ఒక కాయ వచ్చేసి మీకు ఎటు చూసినా కానీ మనకు 600 నుంచి 700 గ్రాములు వచ్చే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ.